ఖచ్చితంగా అందులో మహిళల్ని ఆయన స్పెషల్గా చూసుకుంటున్నాడు. బటన్ నొక్కితే మీ అకౌంట్లోనే డబ్బులు పడుతున్నాయి. ఈరోజు మహిళల దగ్గర నుంచే డబ్బులు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు మగవాళ్ళకి. ఈరోజు మగవాళ్ళు డబ్బులు కావాలన్నా కూడా ఆడవాళ్ళని అడిగే తీసుకోవాల్సి వచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందువల్ల అంటేది మహిళలు పిల్లల్ని పెంచుకోగలరు, కుటుంబాన్ని బాగుపరుచుకోగలరు అనే ఉద్దేశంతో కంప్లీట్గా మీకే అన్ని అధికారాలు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. 4 సంవత్సరాల 11 నెలలు పాలన, మచ్చలేని పాలన నడిపి ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లోకి వస్తున్నారు. రేపు ఎలక్షన్లలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకొని మన పథకాలన్నీ కంటిన్యూ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి మంచి మెజార్టీతో ఆయన గెలిపించినప్పుడు మనకు కావాల్సిన పద్ధతిలో మనల్ని చూసుకోవడానికి ఆయన అన్ని వేళలా రెడీగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని చెప్పినా కూడా మనకు జగన్మోహన్ రెడ్డితోటి సరికారు. కాబట్టి తెలుగుదేశం పాలన చూశారు, 14 సంవత్సరాల పాలన. చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలించినాడు, ఏ విధంగా మిమ్మల్ని కాపాడుకున్నాడు అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రిని మనకు ఖచ్చితంగా కావాలా. అది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డిని మనం తెచ్చుకున్న రోజు మన పథకాలు అన్నీ కంటిన్యూ అవుతాయి. ఇంకా మంచి పథకాలతోటి ఆయన మనల్ని అందరినీ కాపాడుతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేసే గుణం గలవాడు. ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, నేను మీకు సహాయం చేసుంటేనే నాకు ఓట్లు వేయండి అని. ఆ విధంగా చెప్పగలిగిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఇండియాలోనే ఎవరూ లేరు. నేను ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాం. మాతో పోటీ చేసే వ్యక్తులు ఇక్కడ వాళ్ళు మాత్రం కాదు. వాళ్ళు మీకు ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి వాళ్ళ ప్లేస్లో ఒక ఆయన అమెరికాకి వెళ్ళిపోతాడు, ఒక ఆయన సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి, నేను మా ఊరి ఇక్కడికి 45 కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణపల్లి, విజయసాయిరెడ్డి నెల్లూరులో ఉంటారు. మీకు ఏ టైంలో ఎప్పుడైనా సరే అందుబాటులో ఉండే వ్యక్తులు మేమిద్దరం కూడా. ప్రతి ఒక్కళ్ళు గమనించండి, ఏమైనా సరే మనకు జగన్మోహన్ రెడ్డికి రావాలా. ఆయన కులము మతము పార్టీలు ఏమి చూడకుండా టీడీపీ వాళ్ళకు కూడా అన్ని పథకాలు అందించిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అంటేనే పురుగుల్లాగా చూసిన వ్యక్తి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనకు మనుషులుగా కనిపించరు. వాళ్ళకి ఎవరికి ఏ పథకాలు అందించిన వాడు కాదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది కాకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయనకి దైవ కృప కూడా ఉంది. ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, పైన దేవుడు ఉన్నాడు, కింద జగన్మోహన్ రెడ్డే చేయాలి. ఎవరు కూడా ఈ సహాయం చేసే గుణం గల ముఖ్యమంత్రులు ఎవరూ లేరు. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా పథకాలు పెట్టిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి. ఆయన టైంలోనే ఈ రోడ్లు వేయటం కానీ, ఈ పథకాలు రావటం కానీ, ఏదైనా సిమెంట్ రోడ్లు పెండింగ్లో ఉన్నా కూడా మళ్ళా వచ్చే గవర్నమెంట్లో ఖచ్చితంగా వేయిస్తాం. ఆయన ఏదైనా సరే చెప్పింది చెప్పినట్టు చేసే వ్యక్తి. కాబట్టి నెక్స్ట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, భూములు కానీ ఏదైనా సరే మనం అనుకున్నది అనుకున్నట్టు చేయించుకోగలము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ఆయన ఆ స్థానంలో కూర్చోబెడతారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పటివరకు మీకు తెలిసింది, చంద్రబాబు నాయుడు ఆయన 14 సంవత్సరాలు పరిపాలించాడు. 14 సంవత్సరాలలో ఏ పథకాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఆయన మాటల వరకే చెప్పేవాడు. ఎలక్షన్ టైంలో వస్తాడు, ఎన్నో వాగ్దానాలు చేస్తాడు, వాగ్దానాలు చేసి వెళ్ళిపోవటం. తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఆయన ఎవరిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ విధంగానే నడిపాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పాదయాత్రలో మీలాంటి ప్రజలందరినీ చూసుకుంటూ పోయాడు. 3000 చిల్లర కిలోమీటర్లు తిరిగి ప్రజలు ఎన్ని విధాల ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రతి ఒక్కటి గమనించాడు.
మీ కష్టాలను మీ పరిస్థితులను చూసి ఆయన పెట్టింది ఈ నవరత్నాల ప్రోగ్రాం. నవరత్నాల ప్రోగ్రాంతో ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటున్నాం మేము. అదే కాకుండా పెన్షన్లు కూడా మీకు 1వ తారీఖు ఉదయానికి వచ్చే పద్ధతిలో వాలంటీర్ సిస్టమ్ పెట్టి 1వ తారీఖు ఉదయాన్న 5-6 గంటలకల్లా మీకు అందించే పద్ధతిలో పెట్టాడు. వాటిని ఏ విధంగా అయితేనేమి చంద్రబాబు నాయుడు దాన్ని కంట్రోల్ చేసి ఆఫ్ చేయించారు. ఆ పెన్షన్లకు పోయిన వాళ్ళు కనీసం 34 మంది చనిపోయారు. అంటే ఈ ఎండల దెబ్బకి బాగా ముసలివాళ్ళు మేమే ఎండల దెబ్బకి భయపడిపోతున్నాం. ముసలివాళ్ళు అయితే ఇంకా చాలా, అంటే ఆ పద్ధతిలోనే 34 మంది చనిపోయింది కూడా. ఎంత చనిపోయినా కూడా అతనికి లెక్కల. అంటే చంద్రబాబు నాయుడు గుణం ఏంటంటే ఆయన నమ్మినోడిని ముంచటము. ఎవరినైనా సరే మొన్న జగన్మోహన్ రెడ్డి మీదకి హత్యాయత్నం చేశారు, తెలుసా మీకు అందరికీ? అంటే జగన్మోహన్ రెడ్డిని చంపితే తప్ప మనం రాజ్యాన్ని తీసుకోలేము అనేది ఒక ఐడియా మైండ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఆ పద్ధతిలోనే మొన్న అది హత్యాయత్నం జరిగింది. దేవుడు ఆయన అందు ఉన్నాడు కాబట్టి, ప్రజలకు మంచి సేవ చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని కాపాడాడు. అంతకుముందు ఒకసారి ఎలక్షన్కు ముందు విశాఖపట్నంలో కూడా అదే వేషాలు పడ్డాడు. అప్పుడు 23 సీట్లకు వచ్చాడు. ఇప్పుడు చేసిన ఇంకా దుర్మార్గమైన పనులు, మీకు పెన్షన్లు రానికుండా చేయటం అయితేనేమి, ఆయన్ను హత్య చేయించేదానికి ప్రయత్నించడం అయితేనేమి, ఇటువంటివి చేశాడు. మొన్న 23 వచ్చింది, ఈసారి 3 వస్తాయి. 3 సీట్ల కంటే ఎక్కువ రావు ఆయనకి. పరిస్థితి అది. దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు ఎవరూ లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీకు అన్ని విధాల ఉపయోగపడుతున్నాడు. మీకు ఈ పథకాలన్నీ పెట్టి అందరినీ కాపాడుకుంటూ వస్తున్నాడు. రేపు వచ్చే నెల 13వ తేదీన ఎలక్షన్ జరుగుతుంది. నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను, విజయసాయిరెడ్డి ఎంపీగా. ఫ్యాన్ గుర్తు మీద వేసి మంచి మెజార్టీతోటి మమ్మల్ని గెలిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం స్థానంలో ఆయన ఉంటారు. మీ పథకాలు అట్నే కంటిన్యూ అవుతాయి. ఇంకా మంచి పథకాలు కూడా రాబోతున్నాయి. కొత్త మేనిఫెస్టో వస్తుంది. ఇప్పుడు ఉండేటివి కాకుండా మళ్ళా వేరేటివి కూడా ఇస్తాడు. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఫ్యాన్ గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో మమ్మల్ని గెలిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా మీ పథకాలను కంటిన్యూ చేస్తారు. మంచి జీవితం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా గమనించి ఎలక్షన్లకు ముందు టీడీపీ వాళ్ళు వచ్చి ఏదో మభ్య పెడతారు. అటువంటి వాటికి దేనికి లొంగబాకండి. లొంగి పొరపాటు చేసుకున్నారు అంటే చేతలారా మీ జీవితాలు మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. అది గ్రహించి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా సీఎం చేసుకోవాలని చెప్తూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాకు పోరంబోకు పొలాలు ఉన్నాయన్నారు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ రావడంతో చేయించబెట్టే బాధ్యత మాది.